శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా రామాయణ విశేషములు ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. గురుదేవులు శ్రీమద్ రామాయణ విశేషములు ప్రసాదించిరి, వానిని పాఠకుల ముందు ఉంచుతున్నాను అన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. అంటే రామాయణంలో కొన్ని పాయింట్స్ ఇచ్చారండి మనకి. ఒక 12 పాయింట్స్గా మాస్టర్ చెప్పినవి కొన్ని పాయింట్స్ మనకి చెప్పారు. అంతకుముందు కూడా ఈ రామాయణ విశేషాలు మనకు అందించారండి. మాస్టర్ చెప్పినవి రామాయణ విశేషాలు మనకు అంతకుముందు కూడా కొన్ని చోట్ల ఈ సిరీస్లోనే అందించారు. ఇప్పుడు కూడా ఒక 12 పాయింట్లు ఇస్తున్నారండి మాస్టారు. రామాయణ విశేషాలు చెప్పినవి మనకు అందిస్తూ ఉన్నారు. ఒకటి, ప్రణవమే రామాయణముగా దిగివచ్చెను. ప్రణవమండి ఓంకారము. ప్రణవమే రామాయణముగా దిగివచ్చెను కనుకనే రామాయణము పఠించుట చాలదు, శ్రద్ధతో గానము చేయవలెను. రామాయణము ఊరికే చదువుకోవటం కాదటండి, మంచిదే, చదువుకోవటం కూడా మంచిదే, కానీ అంతటితో చాలదు, శ్రద్ధగా గానము చేయవలెను. అంటే ఒక పాటలాగా పాడుకోవాలట రామాయణం. ఎందుకని? లవకుశులు మొట్టమొదటి పాటలానే పాడారు. ఇది రామాయణము గానము చేయవలెను శ్రద్ధతో అంటున్నారు. ఆ తర్వాత పాయింట్, శృంగారమనగా ప్రకృతి తన దివ్య సౌందర్యాన్ని అనగా అనురాగమును పురుషుడైన దేవుని యందు అర్పించుకొను ప్రేమరసము. అనురాగము అను పురుషుడైన దేవుని యందు అర్పించుకొను ప్రేమరసము. అగో అదండి శృంగారం అంటే. ప్రకృతి తన దివ్య సౌందర్యాన్ని భగవంతుడికి అర్పించుకోవటం. మళ్ళీ ఈ వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. శృంగారమనగా ప్రకృతి తన దివ్య సౌందర్యాన్ని అనగా అనురాగమును పురుషుడైన దేవుని యందు అర్పించుకొను ప్రేమరసము. ఇది ఏ మధుర భక్తిగా గాయత్రి నుండి రూపొందినది. రామాయణ గానము చేయుచు శృంగార కరుణాది సకల రస సంసిద్ధిని కుశలవులు కలిగించి కుశీలవులైరి. కుశీలవులు అయ్యారట. కుశీలవులు అయ్యారు అంటే ఏంటి? అర్వాచీన సాహిత్యమున శృంగారము భౌతికమైనదిగా ఆభాస పొందినది. సీతారాముల నడుమ వెలసినది అసలు శృంగారము, ఇది దివ్యము అంటున్నారు. తర్వాత పాయింట్, సకల రసాల ఒలికింపు ఉన్నను రామగానము కావున అందు రసస్వరూపుడగు రామునే కుశలవులు శ్రోతల హృదయాలలో స్థాపించిరి. ఆ వినేవాళ్ల హృదయాల్లో ఆ రసస్వరూపుడైనటువంటి రాముణ్ణి స్థాపించారు ఈ కుశలవులు. అంటే సాక్షాత్తు భగవంతుణ్ణి మన హృదయాల్లో స్థాపించారండి వాళ్ళు. ఇది ఏ వారి కౌశలము. కౌశలము అంటే నేర్పండి. వారి కుశలవులు కదా వాళ్ళు, వాళ్ళ కౌశలం ఇది ఏ వారి కౌశలము. కావుననే ఋషుల ప్రశంసను అందినది వారి గానము. ఋషులు కూడా చక్కగా మెచ్చుకున్నారు వాళ్ళని, ఆ పిల్లల్నిద్దరినీ కూడా. ఇచట కుశీలవులు అనగా సంసార బంధ విమోచన మార్గమును సుగమము చేసిన నేర్పరులు అని అర్థము. కుశీలవులు అయ్యారు వాళ్ళు అని అన్నారుగా. అంటే ఏంటి? సంసార బంధ విమోచనము. సంసారము అనేటువంటి ఈ బంధం నుండి విమోచనం చేసేటువంటి మార్గం ఉందే, ఆ మార్గాన్ని సుగమం చేశారు, సులభం చేశారు. అట్లా చేసేటువంటి నేర్పు కలిగినటువంటి వీళ్ళు కుశీలవులు అని అర్థము. వీరి గానము ఆయుష్య పుష్టి సౌభాగ్యవర్ధనము. రామాయణ రసానుభూతిలో దేహ విస్మృతి జరుగుట వలన ఆయుష్ పెరుగును. సౌరకిరణాలే సూర్యవంశ ప్రభువులు. సూర్యవంశ ప్రభువులు అంటే ఎవరు? అదిగో సూర్యుడి నుండే వచ్చే కిరణాలు. ఇనవంశ తిలకుడగు రాముని కథాగానము పుష్టికరము. వ్యక్తిత్వ వికాస కారణము. తమ్ములను పిలిచి కుశలవుల గానము విందామా అని రాముడు అడుగుటలో మా సోదరుల వలె మీరును జీవింపుడని కుమారులకు ఉపదేశము. కుమారులకి
ఉపదేశం చేస్తూ ఉన్నాడు రాముడు. ఏమని? మా సోదరులలాగా మీరు కూడా జీవించండి. కుశలములు రామభరతుల వలెనే గాంధర్వ తత్వజ్ఞులు. గోవు అనగా వాక్కు, చోటులోని లయకు, మనశ్వాసలోని లయకు, గానలయకు, అధిప్రజ్ఞయకు సోమేశ్వరుని ఎరిగి ఆయనను శ్రోతలకు అనుభూతిగా కుశలవులు దర్శింపచేసిరి. శ్రోతలకు భగవంతుడిని అనుభూతిగా కుశలవులు దర్శింపజేశారు. గోవు అంటే వాక్ అండి. చోటులోని లయకు, మనశ్వాసలోని లయకు, గానలయకు అధిప్రజ్ఞ ఈయన సోమేశ్వరుడు అని అంటున్నాం. అంటే ఈ మూడిటికి అధిప్రజ్ఞ అయినటువంటి వాడు. ఆయన్ని ఎరిగి ఆయనను శ్రోతలకు అనుభూతిగా కుశలవులు దర్శింపజేశారు. ఇంకో పాయింట్ అండి, తర్వాత పాయింట్. రాముడు బింబము, కుశలవులు ప్రతిబింబములు. ఆత్మయగు దేవుడే సంతతిగా దిగిరావాలని దశరథుడు ఇష్టి చేసెను. రామునకు కూడా ఆత్మస్వరూపులకు పుత్రులు కుశలవులు. శ్రీరామచంద్రమూర్తికి కూడా ఆత్మస్వరూపులకు పుత్రులు కుశలవులు. రాముడేమో బింబమైతే కుశలవులు ప్రతిబింబములు అంటున్నారు. దశరథ మహారాజు పుత్రకామేష్టి చేశాడు కదండి. ఎందుకని చేశాడు? ఆత్మయగు దేవుడే సంతతిగా దిగిరావాలని అదిగో దశరథ మహారాజు ఇష్టి చేశాడు. అలాగే రాముడికి కూడా ఆత్మస్వరూపులకు పుత్రులు కుశలవులు. అర్ధకామములు అక్కరలేదని వాడు దొంగ వేదాంతి. అవియే ప్రధానమైన వాడు నీచుడు. అంటే అర్ధకామాలు అసలు అక్కర్లేదనేటువంటి వాడు వేదాంతి కాదండి, దొంగ వేదాంతిట. అట్లా అని చెప్పి అవియే ప్రధానమైన వాడు నీచుడు. వానిని ధర్మబద్ధముగా సాధించి మోక్షమునకై వానిని వినియోగించిన వాడే వేద మార్గానుయాయి. అంటే అర్ధకామములు, అర్థం అంటే డబ్బులు అనుకుందాం సింపుల్గా, కామం అంటే కోరికలు. ఈ డబ్బులు, ఈ కోరికలు ఇవి ధర్మబద్ధంగా ఎవరైతే సాధించి మోక్షమునకై వాటిని వినియోగిస్తాడో అతడు వేద మార్గంలో ప్రవర్తిస్తున్నవాడవుతాడు. దశరథుడు అట్టివాడు. నారాయణుని పరిపూర్ణ నరునిగా దిగివచ్చుటకు వలసిన ఇష్టి చేయించిన ఋష్యశృంగుడు సహస్రారమున ఆత్మదర్శనము గావించి గృహస్థుడైన బ్రహ్మచారి. కనుక ఈ ఇష్టి చేయించిన వాడెవరు? దశరథుడి చేత పుత్రకామేష్టి చేయించిన వాడు ఋష్యశృంగుడు. ఎవరండి ఈయన? ఈ ఋష్యశృంగుడు. ఆయన గొప్పతనం ఏంటి అంటే కనుక సహస్రారమున ఆత్మదర్శనము గావించి గృహస్థుడైన బ్రహ్మచారి. ఆ తర్వాత పాయింట్లండి. కుశలవులు శ్వాసకు సంకల్పమునకు మూలమైన పరావాక్కు స్థాయిని బట్టి దానినే వైఖరిలోనికి దించిరి. తమ వాక్కుల ద్వారమున శ్రోతలలోనికి, రామాయణ పాఠకులలోనికి వ్యాపించినవారు. అంటే కుశలవులు మొట్టమొదటిగా రామాయణాన్ని గానం చేశారు కదా, అందువల్ల వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ వాక్కుల ద్వారమున, అంటే వాళ్ళ వాక్కుల ద్వారా వినేవాళ్లలోనికి, రామాయణ పాఠకులలోనికి వ్యాపించినవారు. గుణాతీతుడైన బ్రహ్మమునందు లీనమైన మునులు కూడా శ్రీరామనామ రూప బ్రహ్మగానామృతములో రామైక హృదయులై పరవశించిరి, ఆనంద భాష్పములు రాల్చిరి. మునులు కూడా అండి, మునులు కూడా రామైక హృదయులై పరవశించారట, ఆనంద భాష్పములు కన్నీరు రాల్చారట. ఆ తర్వాత పాయింట్. తామందుకున్న వేదతత్వమును రామాయణముగా అందించిన కుశలవులు తమ వంటి వారే కావున వాల్మీకి వారి గానమును ప్రశంసించెను. రామాయణమందలి వాక్యే సీతాదేవి, అందలి రసమే రాముడు. అదండి, రామాయణమందలి వాక్కు ఏదైతే ఉందో అదే సీతమ్మ తల్లి, అందలి రసము అది రాముడు. ఆ తర్వాత చెప్తున్నారు, పరావాక్కు రాముడు ఒకటే. పశ్యంతి గాయత్రి
రామాయణ గానమును కుశలవుల ద్వారమున రాముడే పలుకుచున్నాడు. సభాసదుల ఆత్మారాముడగు రాముడే వినుచున్నాడు. సభాసదుల రూపంలో రాముడే వింటున్నాడు. కుశలవుల ద్వారమున రాముడే పలుకుతూ ఉన్నాడు. అంటే పలుకుతుంది రాముడే, వింటున్నది రాముడే. కాతే కుశలవుల ద్వారంగా ఏమో పలుకుతున్నాడు, సభాసదుల ఆత్మారాముడుగా ఆయన వింటూ ఉన్నాడు. అంతేకాదు గానము చేయబడుచున్న కథయు రాముడే అని అంటున్నారండి. చివరి పాయింట్, క్రమశిక్షణాయుతమైన జీవిత సాధనకు సంగీతము సహాయపడును. అందును రామకథా గానము ఎంతయో దోహదకారి. క్రమశిక్షణాయుతమైన జీవిత సాధన కటండి సంగీతము సహాయపడుతుందట. అందులో కూడా, ఆ సంగీతంలో కూడా రామకథా గానము అది ఇంకా బాగా దోహదం చేస్తుందట అని ఇక్కడ రామాయణం గురించి పాయింట్స్ ఇచ్చారండి. ఆ తర్వాత పున్నయ్య శాస్త్రి గారు చెప్తున్నారు, ఒకసారి నేను మాస్టర్ గారితో సన్యాసము స్వీకరింపవలెనని నాకు మక్కువ ఎక్కువగా ఉన్నదని తెలిపితిని. వారిట్లు నన్ను హెచ్చరించిరి, నీవు సన్యాసము తీసుకొనినచో వైరాగ్యము వచ్చును అనుకొనుచున్నావా ఏమి? అంతర్యామి యందు భక్తితో జీవితము సమర్పించుకొనినప్పుడు వైరాగ్యము అదియే వచ్చును. ఈ వాక్యం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. అంతర్యామి యందు భక్తితో అంటే అంతటా నిండి ఉన్న భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన యందు భక్తితో జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు అప్పుడు వైరాగ్యం దానంతట అదే వస్తుంది. గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణలో దీనిని పొందవచ్చును. అంటే ప్రత్యేకించి సన్యాసమే తీసుకోక్కర్లా, గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణలో గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా మనం గనక నిర్వహిస్తే అప్పుడు ఈ వైరాగ్యాన్ని పొందవచ్చును. కానీ బట్టలు కట్టనక్కర్లేదు. కాషాయ బట్టలు కట్టుకోవటం, బట్టలు కట్టుకుంటే వైరాగ్యం వస్తుందని కూడా పొరపాటండి. ఆయనను సన్యాసం అన్నది వచ్చునదే కానీ పుచ్చుకొనున్నది కాదు. మళ్ళోసారి చెప్పుకుందామండి. సన్యాసం అనేటువంటిదటండి దానంతటది వచ్చేది. అంటే మనము భక్తి వల్ల, వైరాగ్యం వల్ల, చక్కగా గృహస్థాశ్రమాన్ని నిర్వహించటం వల్ల, వీటి వల్ల సన్యాసం వస్తుంది. అంతేకాని మనం పుచ్చుకునేది కాదుట. సన్యాసం అనున్నది వచ్చునదే కానీ పుచ్చుకొనున్నది కాదు. పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు, నేను వారి మాటలను శిరస ఆవహించి ఊరకుంటిని. మాస్టర్ చెప్తున్నారు, కొందరు నా చరిత్రను గుణములను కీర్తించుచు రచనలు చేయదలుచుచున్నారు. వారికి నచ్చిన ఎడల నా గుణములను జీవన సరళిని అనుసరించుట ఇట్టి రచనల కన్నా మంచిది. అంటే నా గుణములను, నా జీవన సరళిని అనుసరించటము నా గురించి రాయటం కన్నా కూడా మంచిది. అనుసరింప నిర్ణయించి దానికి స్ఫూర్తిగా ఇట్టి రచనలు చేయుటలో దోషము లేదు, మంచిదే. కానీ నన్ను అనుసరించుట తప్పుకొనుటకు కప్పుకొనుటకై ఇట్టి రచనలు చేయుట సరికాదు. అంటే నన్ను అనుసరించడానికి స్ఫూర్తిగా రచనలు చేయొచ్చు, మంచిదే, కాదన్ను, దోషం లేదు. కానీ ఆ అనుసరించడం తప్పించుకోవటం కోసం ఇట్లాంటి రచనలు చేయకూడదు అంటున్నారు మాస్టర్ అని ఒక సందర్భమున నాతో పలికిరి. తమను అనుసరింపకుండా ఊరక తమను పొగడుట మాస్టర్ గారికి ఇష్టము కాదు. జూన్ 21నే మా కాలేజీ తెరవబడును కావున నేను 19వ తేదీన విశాఖను విడువక తప్పలేదు. మాస్టర్ గారు నేను వీడుటకు ముందు నా భార్య పిల్లల యోగక్షేమములను ప్రస్తావించి వారికి తమ శుభాశీస్సులను ప్రసాదించిరి. అమ్మగారి వద్ద, శ్రీవారి వద్ద సోదరమిత్రులు శ్రీ ఎంఆర్ఎల్ రావు గారు, శ్రీ సత్యబాబు, శ్రీ రవిశర్మ, శ్రీ రఘురామ్ కుమార్, శ్రీవారి సంతతి వద్ద వీడ్కోలు కైకొంటిని. 19వ తేదీన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించుమని గురుదేవులు ఆదేశించిరి. ఆ బండి చాలా రష్గా ఉండును. శ్రీవారి తృతీయ కుమారుడు చిరంజీవి శ్రీనివాసాచార్య,
నన్ను రైలు స్టేషన్కు కొనివచ్చి రైలు ఎక్కించెను. మాస్టర్ గారు అతనిని నాకు తోడుగా పంపిరి. అతనికి కృతజ్ఞుడను. శ్రీవారి దయవలన జనరల్ బోగీలోనే వెర్తు దొరికినది. ముక్తిప్రదాతకు ఇట్టిది సమకూర్చుట చాలా స్వల్పము. ఆ రాత్రికి గురజాల చేరితిని. మరునాడే ఆదివారము కావున కారంపూడిలో వైద్య సేవ, పిల్లలకు బాలశిక్ష బోధన సాగినది. మాస్టర్ గారి దివ్య తేజస్సన్నిధి ప్రభావము నన్ను వీడక వెన్నాడుచుండుటచే ఎల్లరును నేనుగా కానవచ్చిరి. మాస్టర్ గారు విశాఖలో నాతో ఒక మాట చెప్పిరి. నేను రాసినట్లుగానే కొందరు హోమియోపతి ఔషధములకు పరిచయము, శరీరతత్వము, మానసిక వికారములు, దేహధర్మ వైఖరులు, సూక్ష్మాంశములు, ఇతర ఔషధములతో సంబంధము అను శీర్షికల క్రింద శారీరక గుణదీపిక వ్రాయవచ్చును అనిరి. అంటే శారీరక గుణదీపిక అంటే ఒక మందు యొక్క లక్షణాలు ఉంటాయి కదండి, అవి నేను రాసినట్టుగానే మిగతా వాళ్ళు కూడా రాయొచ్చు అన్నట్ట మాస్టారు. నేను ఒక్క ఎపీస్ను మాత్రము కెంటుగారి పుస్తకమున చదివి ఇట్లు వ్రాసి తిని. ఇక ముందుకు సాగు శ్రద్ధ నాకు లేకుండెను. అయితే శ్రీవారు నన్ను విడిచిపెట్టలేదు. తాము క్లాసులలో బోధించిన వివిధ ఔషధముల శారీరక గుణదీపికలను గూర్చి ప్రచురణకు సిద్ధము చేయు బాధ్యత శ్రీమాన్ అనంతకృష్ణ గారు తదనంతర కాలమున నాకు అప్పచెప్పిరి. ఇది శ్రీవారి సంకల్పమే, దీనిని నెరవేర్చుట నా భాగ్యము. అంటే మాస్టారు క్లాసుల్లో చెప్పినవి ఉంటాయి కదండి, ఈ శారీరక గుణదీపిక వివిధ ఔషధముల లక్షణాలు అవి మాస్టర్ చెప్పారు. వాటిని ఆ ప్రసంగాల్ని మాస్టర్ ప్రసంగాల్ని పుస్తకం రూపంలోకి తీసుకొచ్చారు పున్నయ్య శాస్త్రి గారు. అందువల్ల ఏమంటున్నారు, ప్రచురణకు సిద్ధము చేయు బాధ్యత శ్రీమాన్ అనంతకృష్ణ గారు తదనంతర కాలమున నాకు అప్పచెప్పిరి. ఇది శ్రీవారి సంకల్పమే, దీనిని నెరవేర్చుట నా భాగ్యము అంటున్నారండి. ఇంకా చెప్తున్నారు, యథాతథముగా గురజాల బ్రాహ్మణపల్లి గ్రామములందు మాస్టర్ గారు రచించిన భాగవత రహస్య ప్రకాశము, దాచేపల్లి యందు శ్రీమద్ రామాయణము, కారంపూడి గురజాలలో వైద్య సేవ కొనసాగుచున్నది. శ్రీవారి దివ్యోపదేశములను పల్లె ప్రజలు ఆనందముతో అందుకొనిచుండిరి. చదువురాని కర్షకులైన శ్రోతలు గురజాలలో ఎక్కువ. వారికి భాగవత రహస్య ప్రకాశమునందలి నిగూఢ సృష్టి విజ్ఞానాంశములు, సాధనా విశేషములు చక్కగా బోధపడుచున్నవి. శ్రీవారి కరుణతోడి సాన్నిధ్యము, శ్రోతల హృదయ నైర్మల్యములే దీనికి కారణములు. శ్రీవారిని చూడని వారెల్లరికో వారి సాన్నిధ్యము అనుభూతికి వచ్చుచు శ్రీవారి యందు వారికి భక్తి పెరుగసాగెను. జూలై 3వ తేదీన మాస్టర్ గారు స్వప్నమున సాక్షాత్కరించి ఏవియో బోధించిరి. మరునాడే వారి కుమారులకు చిరంజీవి వరాహమిహిరాచార్య, చిరంజీవి సుదర్శన లక్ష్మీనారాయణులు వైద్య సేవా పర్యటనలో మా ఊరు వచ్చి మా ఇంట ఆతిథ్యం స్వీకరించిరి. ఆత్మావై పుత్రనామాసి అను సూక్తి నిజమైనది. జూలై 6వ తేదీన నాకు విశాఖలో అమ్మగారు ప్రసాదించిన మాస్టర్ గారి ధోవతులు ధరించి ఆమెకు మనసా మృక్కితిని. విశాఖ నుండి నేను తిరిగి వచ్చుటకు ముందు మాస్టర్ గారు సత్తెనపల్లి జూనియర్ కాలేజీకి బదిలీ దరఖాస్తు పెట్టుమని ఆదేశించిరి. నన్ను కన్నతల్లి యొక్క సేవకై మాస్టర్ గారి దయవలన నాకు మా ఊరు గురజాల బదిలీ అయినది. ఆమె 1981లో దేహము విడిచినది. వేరొక ఊరకు సత్తెనపల్లికి బదిలీ అగుటాకు అభ్యర్థన పత్రము పెట్టుమని ఆదేశించిరి. నేను గుంటూరు వెళ్ళి దరఖాస్తు పెట్టి తిని. ఆ సందర్భమున పూజ్యులు శ్రీ రాగం ఆంజనేయులు గారిని కలిసి
వారి పావన పాదములకు నమస్కరించి తిని. వారు రాముడు మీ వెంట నుండుగాక అని ఆశీర్వదించిరి. విశాఖలో మాస్టర్ గారు ఉపదేశించిన అశ్విని సూక్త పారాయణము, సరస్వతి ఉపాసన శ్రద్ధతో చేయసాగితిని. జూలై 27న నాకు తెలిసినది చిరంజీవి సుదర్శనానికి మెనింజైటిస్ సోకినదని ఆవేదన చెందితిని. ఏలనో సత్తెనపల్లికి బదిలీ రాలేదు. అయినను మాస్టర్ గారి సంకల్పము ఊరకపోదు. 1990లో వరాహమిహిరాచార్య గారు నన్ను మరలా సత్తెనపల్లికి బదిలీకై దరఖాస్తు పెట్టుమని సూచించిరి. అప్పుడు నేను అద్దంకిలో పనిచేయుచుంటిని. మాస్టర్ గారి కృప వలన నా యత్నము ఎట్టిదియు లేకయే అచటకు బదిలీ అయితిని. చివరకు అచటనే ఇల్లు కట్టుకొని నెలకొనుట జరిగినది. శ్రీవారి సంకల్ప బలమే దీనికి ఆధారము. సుదర్శన్ పరిస్థితి మెరుగుపడి మృత్యుంజయుడైనాడని జూలై 30న తెలిసి సంతసించి తిని. భౌతికముగా మాస్టర్ గారు సమీపమున లేకున్నను వారి స్మరణ ప్రభావము పనిచేయును. ఉదాహరింతును. ఆగస్టు 9వ తేదీన బ్రాహ్మణపల్లిలో సాయంకాలము పూట భాగవత ప్రవచనము గావించుచుంటిని. ఇంతలో ప్రవచన మంటపము బయట ఆ ఊరిలో ఒక సంపన్నురాలు వైద్యమునకై వచ్చినది. కేసు అర్జెంటు కాదు కావున ప్రవచనము ముగియు వరకు వేచి ఉండుడని కబురంపితిని. ఆమె ఆ ఊరి పంచాయతీ అధ్యక్షుల వారి తల్లి. కార్యకర్తలతో గొడవ పెంచుకున్నది. వారు బేలపడిరి. నేను వెంటనే మాస్టర్ సివివి గారిని స్మరించి ఆమె ఎదలో శాంతిని కూర్చుడని శ్రీవారిని ప్రార్థించి తిని. ఆమె చిత్రముగా వెంటనే గొడవ ఆపినది. ఆమె వెంట వచ్చిన వారు లోనికి వచ్చి భాగవత ప్రవచనమును విని ఆనందించిరి. అంతటా వైద్యము స్వీకరించిరి. ఆమె క్రైస్తవురాలు. నాతో శ్రీకృష్ణుడు, బుద్ధుడు, యేసుక్రీస్తులను గూర్చి సంభాషించి సంతసముతో వెడలిపోయినది. ఆమె తదనంతర కాలమున నన్ను మాతృవాత్సల్యముతో పలుమార్లు ఆదరించినది. మాస్టర్ గారి పటమున యేసు ప్రభువు ఆమె మనోనేత్రముల ముందు సాక్షాత్కరించెను. ఆగస్టు 11వ తేదీన మాస్టర్ గారి జన్మదినోత్సవ సందర్భమున గుంటూరులో శ్రీ రామకోటయ్య గారు, శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు మున్నగు పెద్దలతో గడిపితిని. శ్రీవారి రచనకు రాసలీలను గానము చేసి బృందావన సృష్టిని, గోవర్ధనోద్ధార విభూతిని, గోపికల అన్వేషణమును వివరించి తిని. బలరాముడు హలధారి అయి కృషికర్మకు ప్రతినిధిగాను, శ్రీకృష్ణుడు గోపాలనమునకు ప్రతినిధిగాను చెరించిరి. పాండవులు ఆర్తులై ఆపై జిజ్ఞాసువులై ప్రసన్నులగుటచే జ్ఞానులైరి. అంటే రకరకాల స్టేజెస్ అండి. పాండవులు శ్రీకృష్ణుడిని ఆశ్రయించారు. ఎలా? ఆర్తులై ఆపై జిజ్ఞాసువులై ప్రసన్నులగుటచే జ్ఞానులయ్యిరి. మరి యాదవులండి? యాదవులు అర్ధార్థులు మాత్రమే. ఉద్ధవుడు జిజ్ఞాసులై పరమప్రసన్నుడై జ్ఞాని అయ్యను. అంటే మనకి భగవద్గీతలో చెప్తారు, అర్ధార్థు జిజ్ఞాసి జ్ఞానీచ భరతర్షభ అంటారు. 4 రకాల భక్తులు ఉన్నారని చెప్తారు కదండి. అట్లా ఉద్ధవుడు జిజ్ఞాసులై పరమప్రసన్నుడై జ్ఞాని అయ్యను. ఆజన్మ ప్రపన్నత వలన గోపికలు ఆజన్మ జ్ఞానులు. వాళ్ళ జన్మంతా కూడా ప్రపన్నులయ్యారు, శరణాగతి చెందారు భగవంతుడికి. అందువల్ల వాళ్ళు ఆజన్మ జ్ఞానులు అంటున్నారు. ఆగస్టు 10వ తేదీన నాకు ప్రకాశం జిల్లా కనిగిరి కాలేజీకి బదిలీ ఉత్తర్వులు వచ్చినవి. నన్ను
గురజాలలోనే మరలా నెలకొల్పుటకై కొందరు మిత్రులు తమకు తెలిసిన రాజకీయవేత్తల ద్వారమున ప్రయత్నించెదమనిరి. నేను మాస్టర్ గారు ఒకప్పుడు నన్ను హెచ్చరించిన విధమును అనుసరించి వారి సహాయమును మృదులముగా నిరాకరించి తిని. భగవంతుడే సర్వనియామకుడు. అయితే గురజాలకు సమీప గ్రామమైన దాచేపల్లిలో క్రొత్తగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ రానున్నదని తెలిసినది. ఆ గ్రామస్తులు తాముగా నాకు బదిలీ విషయమున సాయపడనించిరి. నేను ఆ ఆశతో కనిగిరి కాలేజీలో చేరకుండా ఆగితిని. ఆగస్టు 23న కన్యారాశి ధ్యాన మంత్రము. వర్క్, గ్యాదర్, రీపే, రికలెక్ట్, ప్యూరిఫై, రీఅరేంజ్, సింపతి, పేటీ, గ్రేస్. అంటే ధ్యాన మంత్రాన్ని మనకి ఇస్తున్నారండి. మాస్టర్ గారి నుండి ఉపదిష్టమైనది ధ్యానించి తిని. దీన్ని మాస్టర్ ఇచ్చారు, దాన్నే నేను ధ్యానించాను అంటున్నారు. దీని భావము ఇట్లు చెప్పనగును. ఆ ఇంగ్లీష్లో చెప్పారు కదండి మనకి, దాని భావాన్ని చెప్తున్నారు చక్కగా తెలుగులో. నిరంతరము కర్మాచరణమును భగవదర్పితముగా చేయుచుండుము. నిరంతరము పని చేస్తుండాలి, మంచి పని. ఎట్లా చేయాలి? ఏమీ ఆశించకుండా భగవదర్పితంగా చేయాలి. నీలోని ఇంద్రియములు, మనస్సు, ప్రాణప్రవృత్తులు, బుద్ధులను ఆత్మ అను దారమునందు పూలుగా కూర్చుము. భగవానుడు ప్రకృతి మనకు ప్రసాదించిన శరీరాదులను గాలి, నీరు, ఆహారము, ప్రాణము, విద్య మున్నగు వారిని గుర్తించి వాని ఎడల కృతజ్ఞతతో రుణము తీర్చుకొనుము. నాది అనునది ఏమీయూ లేదు, అంతయు స్వామిదే అని గ్రహించి అంతర్యామికి నన్ను, నాది అను వానిని సమర్పణ పొందుము. నీవు, నేను అను అంతర్యామిని సంస్మరించుము. నేను అను అంతర్యామిని స్మరించుము. పరిశుద్ధుడవు కమ్ము, నైర్మల్యము నొందుము. జీవితమున దినచర్యను, కర్తవ్యములను సరియగు క్రమమున తిరిగి ఏర్పాటు చేసుకొనుము. దయ, పవిత్రత కలిగి ఉండుము. భగవద్ అనుగ్రహమే భగవత్ ప్రాప్తిని అందించునని విశ్వసించి ఆ దయ నీ ఎదలోనికి చొచ్చుటకు దానిని తెరిచి ఉంచుము. ఆ పై చెప్పిన ధ్యానానికి అర్థము చెప్తూ ఉన్నారండి. నేను కన్యాసుతుడను అగుటచే నాకు శ్రీవారి మంత్రమును ఉపదేశించిరి. అంటే కన్యారాశిలో జన్మించారండి పున్నయ్య శాస్త్రి గారు. అందువల్ల పున్నయ్య శాస్త్రి గారు ఏమంటున్నారు? నేను కన్యాసుతుడను అగుటచే నాకు శ్రీవారు ఈ మంత్రమును ఉపదేశించిరి. కన్యారాశి వర్తించున్నంత కాలము దీనిని ధ్యానింపవలసి ఉన్నది. మాస్టర్ గారు తమ భాగవత ప్రకాశమున శ్రీరాముని గూర్చిన సంబోధనమగు భూజనమందారా అను పదము యొక్క వ్యాఖ్య నన్ను అలరించినది. అంటే భూజనమందారా అని శ్రీరామచంద్రమూర్తికి పేరు. ఆ పదానికి వ్యాఖ్యను అందించారండి మాస్టారు. భూ అనగా అయినవాడు, అంతకు ముందున్నవాడు, పరమాత్మ. ఆయనయే జీవుడుగా భూజనుడైనాడు. అప్పుడు జీవునిలో తానంతర్యామిని అను స్ఫురణ మరపునకు వచ్చి దేహాత్మభ్రాంతి అను మందబుద్ధి ఏర్పడును. జీవుని తనకు సమర్పణ చెందించుకొని దేవుడు మరలా అతని ఈ మాంద్యమును అరా అనగా కోసివేయువాడగును, తననుగా మలసును. ఈ వివరణము అత్యద్భుతముగా ఉన్నది. అంటే భూ అంటే ఏంటి? అయినవాడు, అంతకు ముందున్నవాడు, పరమాత్మే కదండి. మరి బాగుంది. ఆయనయే జీవుడుగా భూజనుడైనాడు అంటే భగవంతుడే జీవుడుగా దిగి వచ్చాడు కదండి. కనుక ఆయనయే జీవుడుగా భూజనుడైనాడు. అప్పుడు జీవునిలో తాను అంతర్యామిని అను స్ఫురణ మరపునకు వచ్చి దేహాత్మభ్రాంతి అను మందబుద్ధి ఏర్పడును.
యాక్చువల్గా జీవుడు ఎవరు? అంతర్యామి. కానీ ఆ స్ఫురణ మరపకు వస్తుంది, దేహాత్మ భ్రాంతి కలుగుతుంది, నేను శరీరము అనేటువంటి భ్రాంతి కలుగుతుంది. అప్పుడు మందబుద్ధి ఏర్పడుతుంది. జీవుని తనకు సమర్పణ చెందించుకొని దేవుడు మరలా అతని ఈ మాంద్యమును అరా అనగా కోసివేయువాడగును. భగవంతుడు ఏం చేస్తాడు? జీవుణ్ణి తనకి సమర్పణ చెందించుకుంటాడు. అంటే సాధనలో దేవుడు మరలా ఏం చేస్తాడు? ఈ మాంద్యమును అరా అంటే కోసివేసేస్తాడు. తననుగా మలచును అంటే భగవంతుడిగా మలుచుకుంటాడు. భగవంతుడే. ఈ వివరణము అత్యద్భుతముగా ఉన్నది. సాధారణముగా భూమిపైని జీవుల కోర్కెలు ఈడేర్చు కల్పవృక్షమని ఈ పదమునకు అర్థముగా చెప్పుదురు. శ్రీవారి వివరణము సమన్వయము కాదు, ఉన్నదానినే ప్రకాశింపచేయుట. శ్రీవారి మాస్టారి వివరణము సమన్వయం కాదటండి, ఉన్నదానిని ప్రకాశింపచేయటం. శ్రీరాముడు మాయామానుషుడై శిగ్రీవాదుల పాలిట మందారమాయను. నేను ఒకప్పుడు మాస్టర్ గారి సుపర్ణ సూక్త మంత్ర వ్యాఖ్యను విని, సుపర్ణ సూక్తానికి మంత్రాలకి వ్యాఖ్యానం ఇచ్చారు కదండి మాస్టర్, దానిని వినట్టండి ఒకసారి పున్నయ్య శాస్త్రి గారు తమ సమన్వయము ఎంతో బాగున్నదని వారితో అంటిని. వారు వెంటనే స్పందించి ఇట్లు బదులు చెప్పిరి, అదేమిటోయ్, నేనేదో అచట లేని దానిని క్రొత్తగా సమన్వయించినట్లు పలుకుచున్నావు. నేను సమన్వయము చేయుటలేదు, అచట ఉన్నదానినే తెలుపుచున్నాను. ఇంకా ఎప్పుడు ఇట్లా అనకుము అన్నారటండి మాస్టారు. శ్రీవారి వివరణము ఇంటర్ప్రిటేషన్ కాదు, రివలేషన్. సమన్వయము కాదు, సత్య దర్శనము. అంటే అక్కడ ఉన్న సత్యాన్ని దర్శనం చేయిస్తూ ఉన్నారు మాస్టారు, అంతేగాని సమన్వయం కాదు. మరి ఒకసారి మరలా పొరపాటున నేను తమరి సమన్వయము బాగున్నది అని ప్రశంసింపగా శ్రీవారు దృఢస్వరమున నన్ను మందలించిరి. నీ ప్రశంస కాదు కావలసినది, నాకు పెద్దల దయ వలన ఆయా సనాతన గ్రంథములందలి యథార్థ భావములు దర్శనమిచ్చుచున్నవి. వానిని వానిగా ప్రకటించుటలో నేను వాహికనే గాని నా ప్రమేయము మధ్యలో ఆవంతయు లేదని నీవు తప్పక గ్రహింపుము అన్నారటండి మాస్టారు. కనుక ఈ అంశంతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము కనిగిరి నా కంగారు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా.